కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రవితేజ ఎలా ఉండేవాడు, ఇలా అయిపోయాడేంటి? రవితేజ మారిపోయాడు. రవితేజకేమైంది? ఇలాంటి మాటలు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకీ రవితేజకేమైంది? 56 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ అదే ఎనర్జీతో కనిపిస్తున్నాడు. మరి ఏ విషయంలో మారాడు? దేనికోసం ఇబ్బందులు పడుతున్నాడు? హ్యావ్ ఎ లుక్. క్రాక్ తో మాస్ రాజా చాలా కాలానికి ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే ఆ తర్వాత వరుసగా 2 ఫ్లాప్లు చూడాల్సొచ్చింది. ఫ్లాప్లు అందరికీ వస్తాయి, కానీ వసూళ్లు చూస్తుంటే రవితేజ ఇమేజ్ ఎలా డ్యామేజ్ అవుతుందో తెలుస్తుంది. క్రాక్ హిట్ తో ఖిలాడి హైప్ తో రిలీజ్ అయింది. రొటీన్ ఫార్మాట్ తో బోర్ కొట్టించడంతో బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఖిలాడి తర్వాత రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ రవితేజకి మరో షాక్ ఇచ్చింది. ఖిలాడి 9 కోట్లు తీసుకొస్తే రామారావు 5 కోట్లు కూడా రాబట్టలేకపోయాడు. రవితేజ సినిమా ఫ్లాప్ అయితే 10 కోట్లు కూడా రాని పరిస్థితి. మిస్టర్ బచ్చన్ కూడా ఇదే దారిలో వెళ్తోంది. 5 ఏళ్ల క్రితం వరకు రవితేజకు మినిమం గ్యారంటీ హీరో అన్న పేరుండేది. 3-4 ఫ్లాప్ల తర్వాత ఒక సక్సెస్ రేస్ లో ఉన్నానంటూ గుర్తు చేస్తూ మినిమం గ్యారంటీ హీరో అన్న ముద్రను చెరిపేసుకున్నాడు. కథ గురించి పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసేయడంతో కథలపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడా? ఫ్యూచర్ లో క్రేజ్ ఉంటుందో లేదో తెలీదు. 50+ లో ఎన్ని సినిమాలొస్తే అన్నీ చేసేయడమే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉంటూ కథల గురించి పట్టించుకోకుండా ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడా అన్న గుసగుసలు ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి. రవితేజ వంటి మాస్ హీరో సినిమాకు 10 కోట్లు కూడా రాకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. మరి మాస్ రాజాకు హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటి అంటూ ఫ్యాన్స్ హీరో చేతిలో ఉన్న సినిమాల గురించి ఆలోచిస్తున్నారు. మాస్ రాజా చేతిలో ఎన్ని సినిమాలున్నా ఏ మూవీతో హిట్ వస్తుందో చెప్పలేకపోతున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి వరుస హిట్స్ తరువాత రవితేజ స్వింగ్ లోకి వచ్చినా ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ల వైపు క్యూ కట్టాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్లలో ఒక్కటి కూడా హిట్ ని తీసుకురాలేదు. మహేష్, పవన్ కళ్యాణ్ మాదిరి రవితేజ సినిమాకు 50-60 కోట్లు, పాన్ ఇండియా స్టార్స్ లాగా 80-100 కోట్లు తీసుకోలేడు. బన్నీ, మహేషుల్లాగా యాడ్స్ లో నటించే ఛాన్స్లు రావడం లేదు. కానీ వేళ్లకు పోటీగా సంపాదిస్తూ కథలపై దృష్టి పెట్టలేకపోతున్నాడన్న విమర్శకు హిట్తోనే సమాధానం చెప్పాలి. సినిమాకు 15-17 కోట్లు తీసుకునే రవితేజ ఎప్పుడూ చేతిలో 4 సినిమాలుండేలా జాగ్రత్త పడుతూ స్టార్స్ కు ధీటుగా సంపాదిస్తున్నాడు. రవితేజ సినిమా బడ్జెట్ 40 కోట్లవుతోంది. రామారావు, ఖిలాడి, మిస్టర్ బచ్చన్లా 5-10 కోట్లు కలెక్ట్ చేస్తే మాస్ రాజా రెమ్యునరేషన్ తగ్గడం గ్యారంటీ. దీంతో పాటు ఆఫర్స్ కూడా తగ్గుతాయి. మరి మాస్ రాజా తన కెరియర్ ని ఎలా మలుచుకుంటాడో చూడాలి.